శ్రీరామ జయం. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామ త్రజ కృష్ణ కల్క్యాది దశావతారములలో ఒకే ఒక్క అవతారానికి చక్రవర్తి అనే పేరు ఉంది. ఆ చక్రవర్తి శ్రీరామచంద్రమూర్తి. మనో సామ్రాజ్యానికి చక్రవర్తి రామచంద్రమూర్తి. వివాహం అయిన అనంతరం బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా స్వామివారికి దశమి నాడు పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈనాటి విశేషం చైత్రశుద్ధ దశమి శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం. పాదరక్షలు ధరించి ఛత్రచామరములతో రాజముద్రికతో చురికతో కరవాలంతో సింహాసనం పైన కూర్చునేటటువంటి లక్షణం చక్రవర్తికి మాత్రమే ప్రత్యేకం. ఇవి చక్రవర్తికి సంబంధించిన ప్రత్యేక అలంకారాలు. అంగుళీయకం రామునకు ఎప్పుడూ ఉండేదే. ఆ కారణం చేతనే సీతాదేవిని సందర్శనం చేసేటటువంటి సందర్భంలో ఆంజనేయ స్వామి వారికి తన గుర్తుగా రామ ముద్రికను ప్రసాదించిన ఘట్టం మనం మర్చిపోలేనటువంటిది. నేటికి పట్టాభిషేక ముహూర్త సమయంలో తిరిగి ఆ స్వామికి రాజముద్రికను అలంకరింపజేస్తారు. శ్రీరామాయణంలో అనేక సందర్భాలలో పట్టాభిషేక ప్రస్తావనలను మనం గమనించవచ్చు. శ్రీరామాయణం ప్రారంభమే పట్టాభిషేక సందర్భంగా రామ పట్టాభిషేకం సంకల్పం చేయడం, ఆ సంకల్పానికి విఘ్నాలుగా రాముడే పట్టాభిషేకం ఆగిపోయిందా అంటూ మళ్ళీ అడగడం బాలకాండలోనే మనం గమనిస్తాం. అలాగే అయోధ్యకాండలో భరతుడు రామచంద్రమూర్తికి తన పాదుకలను అందించగా పాదుగా పట్టాభిషేకం భరతుడు ఆ పాదుకలను తీసుకువెళ్ళి సింహాసనం పైన ఉంచి నందిగ్రామ రాజ్యంలో సమస్త జమా ఖర్చులు ఆదాయ వ్యయాలు రాజ వ్యవహారాలు అన్నీ రామునకు విన్నవిస్తున్న భక్తిపారవశ్యంతో పాదుకలకు విన్నవించడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఈ క్రమంలో మనకు గమనించేటటువంటి మరి ఒక పట్టాభిషేకం సుగ్రీవునకు రాముడు చేసేటటువంటి పట్టాభిషేకం. అలాగే విభీషణునకు కూడా రామచంద్రమూర్తి తనను ఆశ్రయించిన అనంతరం తప్పక ఈ రావణ సంహారం చేస్తాను, లంకా నగరానికి నిన్ను రాజుగా అభిషిక్తుడిని చేస్తాను అంటూ విభీషణుడిని పట్టాభిషిక్తుడిని చేయడం. మళ్ళీ యుద్ధకాండలో తాను పట్టాభిషిక్తుడినిగా అభిషేకించేటటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మనకందరికీ కూడా నేత్రానందాన్ని కలిగించు ఆ రామచంద్రమూర్తి చక్రవర్తి. ఒక గ్రామానికి అధికారి, అతడి పేరు సర్పంచ్ అంటూ ఉంటాం మనం. 10 గ్రామాలకు అధికారి పంత్ అంటూ ఉంటాం మనం. ఇలా 100 గ్రామాలు, 10,000 గ్రామాలు, 1,00,000 గ్రామాలు, 7 లక్షల గ్రామాల ఆధిపత్యం గల వారికే సామ్రాజ్య పదవి, చక్రవర్తిత్వ పదవి. ఆ రామచంద్రమూర్తి 7 లక్షల గ్రామాలపైన చక్రవర్తి అని మాత్రమే మనం ఒక క్రమాన్ని చూచి ధర్మాన్ని చూచి ఇలా ఉన్నది అని అనుకొనకూడదు. 7 లక్షల గ్రామాలు కాదు కదా, 7 బ్రహ్మాండ లోకాలన్నింటికీ కూడా ఆ రామచంద్రమూర్తి చక్రవర్తి. మన మనో సామ్రాజ్యానికి చక్రవర్తి. మనస్సును రామాంకితం చేద్దాం. రామ పట్టాభిషేక ఉత్సవం ఎలా నిర్వహిస్తారో తెలుసుకుందాం. ఇంటిని ధర్మపరంగా ధర్మాధికారయుక్తంగా ధర్మ మార్గంలో నిర్వహించే విధంగా ఇల్లాలు, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, కుటుంబం అందరితో కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేద్దాం. రామ అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.